హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జయ ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. అధికారం ఉంది కదా అని విర్రవీగితే ఎక్కడి నుంచి ఎక్కడికి పడతారు అనే దానికి వైసీపీ అధినేత జగన్ తాజా ఉదాహరణగా నిలిచారు. అధికారం చేతిలో ఉంది కదా అని తెలుగు చలనచిత్ర పరిశ్రమని ముప్పుతుప్పలు పెట్టారు జగన్. లక్షలాది అభిమానులు అభిమానించి ఆరాధించే తెలుగు సినీ కళామ తల్లి ముద్దు బిడ్డలను తన కాళ్ల దగ్గరికి రప్పించుకున్నారు. అది తన కెపాసిటీ అని గర్వపడ్డారు. ముఖ్యమంత్రి స్థానానికి ఆ హీరోలు ఇస్తున్న గౌరవాన్ని తెలుసుకోలేకపోయారు జగన్. టాలీవుడ్ తో గతంలో ఏ ముఖ్యమంత్రి వ్యవహరించిన విధంగా దురుసుగా ప్రవర్తించారు. సినిమా థియేటర్స్ లో టికెట్ ధరలను టీ కాఫీ రేట్ల కంటే తక్కువ ధరకు విక్రయించాలని ఆంక్షలు పెట్టారు. ఆ ఆంక్షలకు తట్టుకోలేక నెలల తరబడి భారీ బడ్జెట్ చిత్రాలు రిలీజులు చేయకుండా ఆగిపోయాయి. టాలీవుడ్ పెద్దలు జోక్యం చేసుకుని జగన్ ని ప్రసన్నం చేసుకుని సినిమాలు రిలీజ్ చేసుకున్నారు. ఇదంతా తన ఘనత అనుకున్నారు జగన్. ప్రజాదరణతో తనకు దక్కిన ముఖ్యమంత్రి పదవి అనే అధికారం మహిమని గుర్తించలేకపోయారు. ఫలితం ఏమైంది? తాను మాజీ ముఖ్యమంత్రిగా మిగిలారు. ఆ రోజున తనని కలవడానికి తన ఇంటికి వచ్చిన మెగాస్టార్లు, సూపర్ స్టార్లు నేటికి అదే చరిష్మాతో నిలబడ్డారు. ఆనాడు 151 సీట్లు గెలిచారన్న గర్వంతో అలా విర్రవేగకుండా ఉంటే ఈ రోజు తన పార్టీ 11 సీట్లకు దిగజారిపోయి కనీసం ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా దక్కని హీనస్థితి వచ్చి ఉండేది కాదు. మెగాస్టార్ చిరంజీవి గురించి ఓ మాట ప్రచారంలో ఉంది. శత్రువుని సైతం ప్రేమించే గుణం ఆయనది. అలాంటి ఆయనను అకారణంగా ద్వేషించి అనరాని మాటలు అన్నారు గతంలో కొంతమంది. కానీ వాళ్ళనెవరిని ఆయన తిరిగి పల్లెత్తు మాట అనలేదు. వాళ్ళంతా తదనంతర కాలంలో అనేక అగచాట్లకు గురయ్యారు. మెగాస్టార్ చిరంజీవిని విమర్శించిన వాళ్ళు కానీ, ఆయనని అవమానించిన వాళ్ళు కానీ తదనంతర కాలంలో ఘోరమైన స్థితిని ఎదుర్కొన్నారు. ఆయన ప్రభ మాత్రం అలా దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంది. మెగాస్టార్ చిరంజీవి తనకి నమస్కరిస్తున్న వీడియోని కావాలని బయటికి రిలీజ్ చేసి జగన్ ఆయనని అవమానించారన్న ప్రచారం ఉంది. ఇప్పుడు అలాంటి సంఘటనల పర్యవసానాలే నేటి జగన్ దుస్థితికి కారణమా?